సేవ్ ఆంధ్రప్రదేశ్, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో దాదాపుగా ప్రధాన నగరాలన్నింటిలో కూడా లక్ష్మణ్ రెడ్డి గారు ఎంతో శ్రమ కూర్చొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం, వెసులుబాటు ఉన్నప్పుడు కూడా మేము ఆ కార్యక్రమానికి అటెండ్ అవుతూ వస్తున్నాను. ముందుగా వారిని అభినందిస్తూ, అయితే ఇవాళ ఈ రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలు ఎలా అంటే ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా కులాల వారీగా విభజించేసిన పరిస్థితి, ప్రాంతాల వారీగా విభజించిన పరిస్థితి, పార్టీల పరంగా విభజించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ మనందరం కూర్చున్నామంటే ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద మనకు వ్యతిరేకత ఉంది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నామని, లేదు ధర్మ పోరాట దీక్ష అంటే వారేమో కేంద్ర ప్రభుత్వం మీద జగన్ గారి మీద అని, అంటే ఇట్లా వర్గాలుగా విడిపోయాను. కానీ ఒక్కసారి తెలుగు వారిగా ఆలోచించగలిగినటువంటి వ్యక్తులుగా నేను మీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే, రాజకీయ ఉపన్యాసాలను పక్కన పెట్టి ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తా. నేను చాలా కాలమైంది ఆ సినిమా వినోదం అని చెప్పని ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసిన సినిమా. మీ దగ్గర అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అంటే పొలిటికల్ సైన్స్ లా చదివడం కాకుండా ఎంఎస్సి సైకాలజీ చేసినటువంటి ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నా. చాలా కీన్గా మీరు దీన్ని ఒకసారి చూడండి, మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఆ వినోదం అనే సినిమాలో ఎంత అద్భుతమైన అంటే దాన్ని కామెడీగా తీశాడు, కానీ ఇట్ ఈస్ సచ్ ఎ వండర్ఫుల్ మాస్టర్ పీస్ అంటారు అరుణ్ కుమార్ గారు. ఎంత మాస్టర్ పీస్ అంటే దాన్ని మీరు రియలైజ్ అవ్వండి. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకతతోనే మాట్లాడలా, ఆలోచించగలిగినటువంటి వ్యక్తులైతే మన మెదళ్ళు మన బుర్రల్లో మెదళ్ళు ఉంటే మనం మనుషులం అయితే ఒకసారి కులాలని ఈ చెదారం ప్రచారాలని పక్కన పెట్టి ఆలోచిస్తుంటే ఏంటంటే ఆ సినిమాలో కోట శ్రీనివాసరావు ఒక డబ్బు గల క్యారెక్టర్, ఆయన పేరు బంగారయ్య. ఈ బంగారయ్యని ఏం చేస్తారంటే కొంతమంది మైండ్ గేమ్తో అతన్ని మార్చడానికి కోసం ఓవర్ నైట్ ఏం చేస్తారంటే అతనికి ఒక కాకి నిక్కరు కాకి చొక్కా వేసి ఓ పులిపిరికాయ ఒకటి పెట్టి తీసుకొచ్చి గుడిసెలో కూర్చోబెట్టి అతని పేరు సింగారయ్య అని చెప్తారు. సింగారయ్య అని చెప్పని వాళ్ళు అతను స్పృహలోకి వస్తాడు. లేచిన వెంటనే ఈ గ్యాంగ్ అంతా ఏం చేస్తారంటే కార్మిక నాయకుడు సింగారానికి జిందాబాద్ అని నినాదాలు ఇస్తుంటారు. ఇస్తుంటే ఇతను ఆలోచించలేపు మళ్ళీ కార్మిక నాయకుడు సింగారానికి అని స్లోగన్స్ ఇస్తుంటాడు. అంటే అతన్ని ఆలోచించుకోనివ్వరు. ఎలా కన్విన్స్ అయిపోతాడంటే ఈ డబ్బు కలిగినటువంటి బంగారయ్య, ఓహో నేను కార్మిక నాయకుడు సింగారయ్యనే కాబోలు అని కన్విన్స్ అయిపోతాడు. సచ్ ఏ వండర్ఫుల్ సైకలాజికల్ మాస్టర్ పీస్ అండి అది. మీరు ఒకసారి చూడండి, ఎవరైనా చూడకపోతే. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే ఏం జరుగుతుంది ఇక్కడ అని ఆలోచించుకునే లోపు ఈ కార్మిక నాయకుడు సింగారానికి అని ఎవరైతే నినాదాలు ఇస్తున్నారో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రచార భాగాలు, ఈ మీడియా, ఆయన గొప్ప పార్లమెంటేరియన్ అరుణ్ కుమార్ గారు కావచ్చు, లేదు చీఫ్ సెక్రటరీ చేసిన అజయ్ కల్లాం గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా సరే ఒక క్షణకాలం నిజమేనేమో అని ఒక భ్రాంతి, దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అంటే తాడును చూసి పాముకునేటువంటి భ్రాంతి. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మైండ్ గేమ్. ఇవాళ ఎంత భయంకరమైనటువంటి మైండ్ గేమ్ అంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇదే తంతు. మీరు ఒక్కసారి దీన్ని కంపేర్ చేసి చూసుకోండి. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలాంటి పరిస్థితికి మనం దిగదార్చారు అంటే మనల్ని మనం ఆలోచించుకోనివ్వకుండా, మనల్ని మనం ఏం జరుగుతుందని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేకుండా ఈ దారుణమైనటువంటి స్థితికి తీసుకెళ్ళి దిస్ ఈజ్ కాల్డ్ నథింగ్ బట్ ఏ మ్యాకియవెలిజం. మనకు ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్లో ప్లేటో, అరిస్టాటిల్, అట్లాగే మన గాంధీ గారు గాంధీయిజం, ఇలా అనేకమైనటువంటి ఇజాలు ఉన్నాయి. ఈ ఇజాల్లో చివరి ఇజం ఏంటంటే మ్యాకియవెలిజం అంటారు దీన్ని. ఈ మ్యాకియవెలి చెప్పిన సిద్ధాంతాలు ఏంటంటే వెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ బెటర్ టు ఫియర్. భయపెట్టు మనుషుల్ని, ప్రేమించలేనప్పుడు భయపెట్టు. నువ్వు నీ పదవి కోసం ఏ నీచానికైనా తెలుసారు, ఎలాంటి పనులన్నా చెయ్యి. ఇంకో పదం కూడా చెప్తాడు, మీరు నమ్మరు, అవసరమైతే వెన్నుపోటు పడు అని కూడా చెప్తాడు. లిటరల్గా చెప్తాను. మళ్ళీ చెప్తాను, మీ దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. హూ ఈజ్ మ్యాకియవెల్లి, మ్యాకియవెల్లిజం లేదా మ్యాకియవెలియనిజం అంటే ఏంటి అనేది చూడండి.
ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా బిట్టు టు బిట్టు మైకి వెళ్ళి ఏం చెప్పాడో అది ఇవాళ ఆచరిస్తున్నాడు. ఎంత దారుణం అండి, ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అండి. ఈ దేశాన్ని ఇష్టం వచ్చినట్టు ఇది అంటే ఆంధ్రప్రదేశ్ అంటే వాళ్ళు చెప్పినట్టు భారతదేశంలో భాగం కాదా ఇది? ఇక్కడ కనుక ఈ జాడ్యం మొదలైతే రేపు దేశానికంతా అంటుకోదా? భారతదేశంలోనే అత్యంత ఖరీదైనటువంటి ఎన్నికలుగా మార్చినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈ జాడ్యం పక్కన ఉన్నటువంటి తమిళనాడుకి వెళ్ళింది, తమిళనాడు నుంచి కర్ణాటకకి వెళ్ళింది, కర్ణాటక నుంచి ఇవాళ మిగతా రాష్ట్రాలకు పాల్గొతున్నటువంటి పరిస్థితి. ప్రజాసేవ చేయడం కోసం ఇంత ఖరీదైనటువంటి వ్యవహారాలు అవసరమా? ప్రజాసేవ కదా మీరు నిజంగా చేస్తుంది. ప్రజాసేవ కోసం ఇంత వెంపర్లాట దేనికి? ఇంత డబ్బు ఎందుకు? ఎందుకు అంటే రాజకీయాల్లో దోచుకోవాల్సినంత చక్కగా ఇంకా ఏ వ్యాపారంలో కూడా దోచుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు చాలా మంది మీరంతా అప్పుడు ఎంత కష్టపడతారో తెలుసు. చివరికి మీకు వచ్చేది ఏంటి? ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, మీకు మిగిలే లాభాలేంటి? అదే పాలిటిక్స్ లో ఒక డీల్ చేస్తే ఎన్ని తరాల వరకు సరిపోవచ్చు. ఇంత నైత్యంగా ఈ రాజకీయాల్ని దిగజార్చినటువంటి పరిస్థితుల్లో ఎంత దోపిడీ అంటే కమిషనర్ గా ఉన్నప్పుడు నేను ఇదే ప్రాంతంలో పక్కన ఉన్నటువంటి పక్కిలంక, మీలో కొంతమంది తెలుసు, చాలా మంది తెలియకపోవచ్చు, పక్కిలంక నుంచి ఇద్దరు సమాచార కార్యకర్తలు ఒక కేసు ఫైల్ చేస్తే ఆ కేసు తెప్పించి చూస్తే అతి దారుణంగా ఇసుకను దోచుకుంటున్నారని తెలిసాక దీని మీద వాల్టా యాక్ట్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, మైనింగ్ యాక్ట్, ఆర్టీ యాక్ట్ ఇంటి దగ్గర కూర్చొని మొత్తం స్టడీ చేసి ఇంత కట్ట జడ్జిమెంట్ ఇచ్చి దీని మీద ఎంక్వైరీ చేయండి, ఇది రాబోయే కాలంలో చాలా ప్రమాదం ఇస్తే సింపుల్ గా తీసుకెళ్లి దాన్ని చెత్తపట్లో పడేశారు. అదే కార్యకర్తలు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా హైకోర్టులో వేస్తే హైకోర్టు ఆ కలెక్టర్ని పిలిచి ముక్క చివాట్లు పెట్టాక అప్పుడు మీడియా కూడా వీరత్వంతో పేజీలు రాయటం మొదలుపెట్టింది. సో అంత చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఈ రాజమండ్రి ప్రాంతం. సో ప్రతి ఒక్కరూ ఇవాళ జన చైతన్యం ఎదుగుతున్నట్టుగా ప్రతి జనం కూడా ఆ చైతన్యాన్ని అన్ని రంగాల్లో ప్రదర్శించినట్లయితే ఈ దోపిడీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మనం సాగనంపేట అవకాశం ఉంది. ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, నీరు దోపిడీ, ఎటు చూస్తే దోపిడీ, కన్ను తెరిస్తే దోపిడీ, కన్ను మూస్తే దోపిడీ. అదేంటి అంటే ఎగబడతారు. ఈ ఎగబాటి అంతా చెప్పినట్టుగా మళ్ళా ఇంకొక మైండ్ గేమ్ ఏంటంటే అంటే మనం కూడా ఇవాళ కేవలం పాలకులను నిందించడం కాదు, పాలకులను విమర్శించడం కాదండి. ఇందాక మిత్రులు అని చెప్పారు, ఒక కార్టూన్ వేస్తే జైల్లో పడేస్తే అంటే ఏది చైతన్యం ఏది? మన దాకా వస్తేనే మనకి వేడి, కానీ మన కళ్ళెదుట అన్యాయం జరుగుతూ ఉంటే ఏమిటి అన్యాయం ప్రశ్నించలేని పరిస్థితి. ఇందాక ఒక మిత్రుడు మద్యపానం గురించి ఒక కాంప్లైంట్ తెచ్చారు. మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ రాష్ట్రంలో ది వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 ఫండమెంటల్ రైట్స్ ని కూడా వైలేట్ చేస్తా ఉన్నారు. మద్యం ఏరులా పారులవుతా ఉంది. ఒక 31 లక్షల లీటర్ల పాలు రిక్వైర్మెంట్ ఉంటే పాలని మాత్రం ఇవ్వలేనటువంటి ప్రభుత్వాలు 51 లక్షల లీటర్ల మద్యం ఇంకా కావాలంటే సప్లై చేస్తామని చెప్తా ఉంటే దీన్ని నిస్తేజంగా మనం చూస్తున్నామంటే మనలో చైతన్యం ఏంటో ఆలోచించాలి. 51 లక్షల లీటర్లు చట్టాలు చెప్తున్నా సరే గుడుల పక్కన మద్యపానం, బడుల పక్కన మద్యపానం, మెయిన్ రోడ్ల పక్కన ఉన్నటువంటి మద్యపానం, దీన్ని ఎందుకు మనం తిరగబడం? రోసమ్మలు ఏమైపోయారు ఇక్కడ? ఎందుకు మనలో చైతన్యం లేదు? వాళ్ళని నిందించడం కాదు, మనలో మనం ఏం చేయాలి? ఇది ఒక్కసారి ఆలోచించుకుంటే ఇవాళ పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేది కాదు. అవతల దోపిడీ చేయడం, అవతల వాళ్ళు అదేంటని ప్రశ్నిస్తే మన మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడం. మొన్న చూసా, పాప ఆయన జగన్ గారు వాళ్ళ అమ్మాయిని చూసుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరు లండన్ వెళ్తే విజయమాల్య దగ్గర డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళారండి. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఇందాక చెప్పినట్టు సింగారయ్యలాగా అంటే బుర్ర తక్కువ వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం ఏం ప్రచారం చేస్తే అది నమ్ముతారు. ఈ ప్రచారం చేసే బాపత వాళ్ళు కూడా ఎవరై అంటే ఒక 10వ తరగతి కూడా పాస్ అవునటువంటి
కాల్మనీ రాకెట్ చేసే ఒక బుద్ధ వెంకన్న లాంటి వాడు అప్పుడు లేదు అంటే వాడెవడో ఈ బాబు కాదు అక్కడ. వీళ్ళంతా స్పోక్స్ పర్సన్స్ మేధావులు టీడీపీ పార్టీ పట్ల నాకు ఒకప్పుడు గౌరవం ఉండేది. ఆ పార్టీలో ఒకప్పుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు, ఉమారెడ్డి లాంటి ప్రొఫెసర్లు అనేక మంది ఉన్నటువంటి పార్టీకి ఇవాళ ఎవరయ్యా అంటే 10వ తరగతి చదువుకునేవాడు, వడ్డీ వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, కాల్మనీ చేసుకునేటువంటి వాళ్ళు, ఇలాంటి గిడసబారిన పనికి మారినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అక్కడేమో లైవ్ పెడతారు. పాపం అజయ్ కలాం గారు లాంటి వాళ్ళు, అరుణ్ కుమార్ గారు లాంటి కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చదివేలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే వీళ్ళ స్థాయి అది, వాళ్ళ స్థాయి అది. సో దిస్ ఈస్ ది జర్నలిజం, దిస్ ఈస్ ద డెమోక్రసీ. ఎంత నీచమండి! ఎలా తయారైందంటే ఒకసారి ఒక గాడిద పులి దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా ఇంత నీలంగా ఉందేంటి గరికంతా ఉందంట. గరిక నీలంగా ఉన్నటువంటి పిచ్చిదారా, గరిక పచ్చగా ఉంటుంది కదా అని అంటే లేదు ఇదంతా నీలంగా ఉంది అని మిగతా గాడిదలన్నింటినీ పిలిచి ఎలా ఉంది నీలంగా లేదంటే నీలంగా ఉందని చెప్పాను అన్నాయట అయింది. అంటే ఈ పులికి ఏం చేయాలో తెలియక సరే కంప్లైంట్ ఇద్దామని చెప్పని వనరాజు సింహం దగ్గరికి వెళ్ళింది. సింహం దగ్గరికి వెళ్ళి ఏంటంటే వీళ్ళంతా గొడవ చేస్తూ ఉన్నారు, గరిక గ్రీన్గా కాదంటే అని చెప్పబోయే లోపే ఈ గాడిద ఏం చేసిందంటే మహారాజా గరిక నీలంగానే ఉంటుంది కదా అంటే అవును నీలంగానే ఉంటుంది కాదు అంటే మరి చూడండి పులి పచ్చగా ఉందని చెప్తా ఉందంటే తీసుకెళ్ళి 5 ఏళ్ళు జైలు వేసి అని చెప్పి పులిని చేస్తే ఇది చెంగున గాడి ఎగురుకుంటా వెళ్ళిపోతే ఈ పులి సింహం దగ్గరికి వెళ్ళి మహారాజా గరిక ఆకుపచ్చగా ఉంటుంది కదా అంటే అవును ఆకుపచ్చగా ఉంటుంది, మరి తమరు నీలంగా ఉంటుంది అన్నారంటే నీకు బుద్ధి లేదు, లేకపోతే గాడిదలతో నీకు వాదం అంటే గాడిదలతో నీకు సంభాషణ ఏంటి, పులివై ఉండి అందుకే నీకు శిక్ష చేశానని చెప్పిందంట. సో మనం కూడా ఇది ఎవరో కాదు నాకు, నేను ఆ టీవీ ఇందాక అరుణ్ కుమార్ గారు అన్నారు మిమ్మల్ని టీవీ డిబేట్లో చూస్తున్నాను, నాకేం చెప్పారంటే మీకెందుకండి మీ మీద మాట్లాడినవారు ఆ ఛానల్లో ఏ ఛానల్కి వెళ్ళినా ఆ ఛానల్స్ వాళ్ళు ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుంటారు, సబ్జెక్ట్ మాట్లాడరు, అటాకింగ్ మోడు, బుద్ధి లేదా మీకు అంటానికని ఒక మిత్రుడు నాకు సన్నిహితంగా ఉండే మిత్రుడు ఇలా చెప్పాడు అన్నమాట, ఈ కథ చెప్పాడు. అందుకని ఎటు చూసినా కూడా మ్యానిపులేషన్, వెళ్ళి చెప్పినట్టుగా మీడియా కరప్ట్ అయిపోయింది, ప్రజల్ని కరప్ట్ చేస్తా ఉన్నారు, పార్టీలు కరప్ట్ అయిపోయినాయి, విధానాలు కరప్ట్ అయిపోయినాయి, నినాదాలు కరప్ట్ అయిపోయినాయి. ఇవాళ పోలవరం తీసుకెళ్ళడానికి అని చెప్పిన అవన్నీ ఆ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వారు చెప్తారు కాబట్టి నేను అందులోకి ఎంటర్ అవ్వను. కానీ పోలవరం విజిట్ చేస్తామని చెప్పని 400 కోట్ల రూపాయలు మెక్కేస్తా ఉంటే నాకు ఇప్పుడే వాట్సాప్లో వచ్చింది, వాడెవడో మెసేజ్ల మీద మెసేజ్లు పెడుతున్నాడు విజయవాడలో. పోలవరం వెళ్తున్నా బస్సులో టికెట్లు ఉన్నాయి, చాలా ఖాళీలు ఉన్నాయి, ఎవరైనా వస్తే రండి. లిటరలేనా నా మొబైల్ చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే. అంటే అడిగి మరీ తీసుకెళ్ళి దాదాపు 1,00,000 మందిని విజిట్ చేయించానని ఉమామహేశ్వరరావు గారు 100 కోట్లు తినేశాడంటే దేవినేని ఉమా. ఎవడబ్బ సొమ్మని ఇష్టం వచ్చినాడు తింటున్నారండి. అవసరం ఏంటి అసలు? అవసరం ఏంటి? ప్రచారాలకి డబ్బు తినాల్సింది ప్రజాధనం. ఢిల్లీ వెళ్ళి మీరు పబ్లిక్ మనీతో 1,200 కోట్ల రూపాయలు ఏం చేశారు 12 గంటల సేపు అంటే అక్కడ అంటే ఇంట గెలవలేక రచ్చ చేద్దామని చెప్పని రచ్చ చేశారు తప్ప ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చి చేయండి మీరు వాస్తవాలన్నీ కూడా చెప్తారు. ఇంత అంటే ఇదంతా ఏంటి? ఇండైరెక్ట్ గా మన మీద పడతా ఉంది ట్యాక్స్. నిన్నటికి నిన్న బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు అప్పు లోటు బడ్జెట్ అని చెప్పాడు ఆయన, బ్యాంకుల నుంచి తెచ్చుకుంటాడంట. 30,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన నెత్తి మీద ఉంది. ఓవరాల్ గా ప్రభుత్వంతో కానీ ఆర్బీఐతో కానీ సంబంధం లేకుండా తెస్తున్నటువంటి బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకి తెస్తున్నటువంటి అప్పులు, ఈ అప్పులన్నీ మన నెత్తి మీద వేసి దీన్ని అప్పుల రాష్ట్రంగా రుణాంధ్రప్రదేశ్ గా మార్చే పరిస్థితి ఇంత దారుణంగా దిగజారుతూ ఉంటే ఇంట్లో 10 రూపాయలు 100 రూపాయలు అప్పు చేస్తే మన ఫ్యామిలీ మెంబర్స్ మనం చీవాట్లు పెడతామే. మరి మన రాష్ట్రం మన డబ్బు రేపు మనమే చెల్లించాల్సిన పరిస్థితి.
ఎందుకు ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీసి ప్రశ్నించలేదు? సో దానికోసమే ఇవాళ ఈ జన చైతన్య వేదిక. ఈ చైతన్యాన్ని ఇవాళ మీరు ప్రదర్శించాలన్నట్లయితే రాబోయేటువంటి కాలంలో ఒక గోబెల్స్ ప్రచారం జరుగుతూ ఉంది. వాళ్ళేదో తప్పు చేశారు, వీళ్ళేదో తప్పు చేశారని చెప్పని. అవును, తప్పు చేశారని పంపిస్తారు, కానీ తప్పు జరుగుతుంది. ఇప్పుడు తప్పు చేస్తుంది మీరు. రేపు ఎవరో వస్తే వాళ్ళు తప్పు చేస్తారనేది ఇట్ ఈస్ ప్రజంప్షన్, ఇట్ ఈస్ యువర్ అజంప్షన్. బట్ నౌ యు ఆర్ డూయింగ్ మిస్టేక్స్, యు ఆర్ కమిటింగ్ క్రైమ్. అందుకని శాశ్వతంగా ఈ ప్రభుత్వాన్ని వీడ్కోలు పలకనట్లయితే రాబోయే కాలంలో అత్యంత ప్రమాదకరంగా ఈ రాష్ట్రం కుదేలిపోయేటువంటి అవకాశం ఉంది. ఎన్ని రకాలుగా ఈ దోపిడీ చేస్తున్నారో కొంచెం సేపట్లో వారు అజయ్ కలాం గారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తో చెప్తారు. కాబట్టి దయచేసి నిలదీసి ప్రశ్నించాలి. ఎక్కడికక్కడ రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మనలో మనం ఒక చైతన్యం ప్రదర్శించాలనే మీకు కథ చెప్పా. ఓపికంటే మళ్ళీ ఒకసారి మీరు బ్రౌజ్ చేసి ఆ సినిమాలో బంగారయ్య సింగారయ్యగా మారిపోవాలా, లేదు బంగారయ్యగానే ఉండి దీన్ని బంగారు రాష్ట్రంగా మనం నిలుపుకోవాలనేది మన చేతుల్లో ఉంది. మీ ఇష్టం, మీ రాష్ట్రం పోల్చవచ్చు, అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చవచ్చు స్వర్ణాంధ్రప్రదేశ్గా అని ఆశిస్తూ, సో ఆ చైతన్యం ఈసారి ప్రదర్శించకపోయినట్లయితే మరింత మనం నష్టపోతామని ఆశిస్తూ మరొక్కసారి లక్ష్మణ్ రెడ్డి గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.